హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 7 లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్లో హ్యాబిట్ నెంబర్ 3. దానికన్నా మునుపు ఒక్కసారి ఫస్ట్ 2 హ్యాబిట్స్ ఏంటనేది చూసుకుందామా. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి కీప్ ఏ క్లీన్ బాడీ విత్ ఇన్. అంటే మనం క్లెన్సింగ్ వచ్చేసి బయట నుంచి కాకుండా లోపల నుంచి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అవన్నీ కూడా మనం ఫస్ట్ హ్యాబిట్లో చూసాము. నెక్స్ట్ సెకండ్ హ్యాబిట్ వచ్చేసి ఈట్ క్లీన్, హోల్సమ్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. అంటే మనం తినే ఫుడ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ రెడ్ లిస్ట్, ఎల్లో లిస్ట్, గ్రీన్ లిస్ట్, ఇవన్నీ కూడా మనం సెకండ్ హ్యాబిట్లో చూసాం. సో క్లీనింగ్ అయిపోయింది, తినటం అయిపోయింది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఏమవుతుంది? ఎస్, నిద్రపోవటం. సో మన హ్యాబిట్ నెంబర్ 3 వచ్చేసి స్లీప్ లైక్ ఏ బేబీ. నిద్ర అనేది ఎప్పుడైనా పడుకోవచ్చు కదా. పర్టికులర్గా ఈ టైంలోనే పడుకోవాలి అనే రూల్ ఏమన్నా ఉందా? మనకి 24 అవర్స్ ఒక రోజులో సమయం ఉంది. సో ఆ టైంలో మనం మార్నింగ్ టైం పడుకోవచ్చు, ఆఫ్టర్నూన్ పడుకోవచ్చు, నైటే పడుకోవాలని ఏమన్నా ఖచ్చితంగా ఉందా? ఎస్. సో ఇవాళ మనం నిద్ర యొక్క ఇంపార్టెన్స్, ఎప్పుడు పడుకోవాలి, అది మన శరీరాన్ని ఎలా రెగ్యులేట్ చేస్తుంది, అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మనకి 2 ప్రాసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డీప్ క్లీనింగ్ అండ్ హీలింగ్. మనం ఫస్ట్ హ్యాబిట్లో చూసాం కదా, ప్రాణశక్తి గురించి, అంటే కాస్మిక్ ఎనర్జీ. మనం మేలుకుతో ఉన్నప్పుడు మన శరీరంలో మనకు అది ఎలా పనిచేస్తుంది, లైక్ మనం మాట్లాడటానికి, నడవటానికి, మనం డే టు డే యాక్టివిటీస్ చేసే ప్రతి దాంట్లో కూడా మనకి ఈ ప్రాణశక్తి అనేది ఉపయోగపడుతుంది. అలానే మనం నిద్రపోయినప్పుడు కంప్లీట్గా మనకు హీలింగ్కి అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, నేను అది రోజు మొత్తం పొద్దు నుంచి రాత్రి దాకా చూసినా కూడా కొంచెం కూడా తగ్గదు. కానీ నేను పడుకొని లేచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే కొంచెం తగ్గినట్టు, లేదా నా దెబ్బ మానినట్టు అనిపిస్తుంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఏంటి అంటే, మనం పడుకున్నప్పుడు మనకి హీలింగ్ అనే ప్రాసెస్ ఒకటి జరుగుతుంది. సో ఇలా బయట అయితే మనకు కనిపిస్తుంది. వెరాస్ మన పెద్ద పెద్ద ఆర్గన్స్ తీసుకుంటే, లైక్ ఇంటెస్టైన్స్, లంగ్స్, లివర్, కిడ్నీస్, ఎటువంటి ఆర్గన్ అయినా సరే ప్రతిరోజు మనం పడుకున్నప్పుడు క్లీనింగ్, రిపేరింగ్ అండ్ హీలింగ్, ఇవి 3 క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంటాయి. ఇది మన బాడీ లెవెల్లో జరిగే ప్రాసెస్. నెక్స్ట్ మన మైండ్ లెవెల్లో కూడా మనం నిద్రపోయేటప్పుడు మన మైండ్లో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా అది క్లీన్ చేస్తుంది అండ్ దెన్ క్లియర్ చేస్తుంది. సో ఒక మంచి నిద్ర కనుక మనం ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా మన మైండ్ అండ్ బాడీ 2 కూడా క్లీన్ అండ్ హీల్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి రీఛార్జింగ్. మనం ఇది కూడా చూసాం కదా మన ఫస్ట్ హ్యాబిట్లో విత్ బ్యాటరీ ఎగ్జాంపుల్ తోటి. సో మనకి నిద్ర కనుక ఫుల్ సౌండ్ స్లీప్ కనుక ఉన్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్కి మన మైండ్ అండ్ బాడీ 2 కూడా యాక్టివ్గా ఉంటాయి అండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓకే, ఇవన్నీ మనకు తెలిసినవే. అయినా సరే మనం నిద్ర రాకుండా ఈ నిద్ర భారీ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటాం, లైక్ బాధపడుతూ ఉంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్గా లేదే అని చెప్పి బాధపడుతూ ఉంటాం. సో మన నిద్రని దొంగిలించే ఆ కల్ప్రేట్ అనేది ఎవరు? మన ఇంట్లోనే మనతో పాటు 24/7 మన చుట్టూతా ఉంటారు ఆర్ ఉంటాయి. అదేంటో ఒకసారి ఆలోచించండి. ఎస్, మనందరికీ తెలిసింది బాగా. మన ఫోన్లో, ల్యాప్టాప్, టీవీ, ట్యాబ్, ఇలా రకరకాలుగా అన్ని పేర్లతో ఉన్న గ్యాడ్జెట్స్. నెక్స్ట్ నిద్రకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మెలటోనిన్ హార్మోన్. అంటే అదొక స్లీప్ హార్మోన్. ఎప్పుడైతే మనకి చీకటి పడుతుందో మన శరీరంలో మన బ్రెయిన్ అనేది ఈ మెలటోనిన్ హార్మోన్ని రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది. సో కానీ మనం ఏం చేస్తుంటాము, చీకటి పడే టైంలో ఒక దగ్గర టీవీ మోగుతుంటుంది, చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ఇంకో పక్కన ల్యాప్టాప్ లేదా ట్యాబ్, ఇవన్నీ ఇట్లా రకరకాల గ్యాడ్జెట్స్ని చూస్తూ ఉంటాం. సో ఇలా ఈ రకంగా మనం ఇవి చూడటం వల్ల దీని నుంచి వచ్చే ఆ బ్లూ లైట్ అనేది డైరెక్ట్గా మన బ్రెయిన్కి వెళ్ళి అందులో వచ్చే ఆ మెలటోనిన్ హార్మోన్ని స్టాప్ చేస్తుంది. అండ్ దానికి ఏం చెప్తుంది, ఇది ఇంకా పగలే, రాత్రి కాదు. సో ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది ఆగిపోతుంది. సో మన బాడీ అనేది అక్కడ ఒక కన్ఫ్యూజన్కి గురవుతుంది. ఇది పగలా రాత్రా ఏంటి అనేది దానికి అర్థంగానే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెలటోనిన్ హార్మోన్ ఆగిపోతుందో మనకి నిద్ర రావడం అనేది ఇంకా ఆగిపోతుంది. సో దాని నుంచి మనకి ఈ స్లీప్లెస్నెస్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి, మెలటోనిన్ తగ్గడమే కాకుండా మనకి వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే, పడుకునే ముందు మనం ఈ ఫోన్లు కానీ టీవీలు కానీ చూడడం వల్ల ఏదైతే మనం చూస్తామో అదే మనకి నిద్రలో కూడా రావడం జరుగుతుంది. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, ఏదైనా హారర్ మూవీ చూసినా, క్రైమ్ థ్రిల్లర్ చూసినా రాత్రంతా నాకు అవే కళలు వచ్చాయి అని. అది ఎందుకు అంటే మన బాడీ నిద్రలోకి వెళ్తుంది కానీ మైండ్ యాక్టివ్గానే ఉంటుంది. సో దాని మూలంగా మనం పడుకొని లేచినా కూడా మనకి చాలా ఎనర్జీ మొత్తం పోయినట్టుగా, లేకపోతే టైర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం పడుకునే ముందు ఏ పని అయితే చేస్తామో అదే అరుస్ ఏదైతే చూస్తామో మన నిద్రలో కంటిన్యూ అవుతుంది అది.
మరి వీటన్నిటి నుంచి మనం బయటపడడం ఎలా, దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా అనేది తీసుకుంటే కనుక క్రియేట్ ఎ విండ్ డౌన్ రొటీన్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ నుంచి కానీ బయట నుంచి కానీ ఇంటికి రాగానే ఏం చేస్తాము, ఫ్రెష్ అప్ అవుతాము, మన ఫార్మల్ డ్రెస్ మొత్తం తీసేసి పైజమాస్కి వెళ్తాము, లేదంటే మనకి నచ్చిన రిలాక్సింగ్గా డ్రెస్లో ఉంటాం, ఆల్వేస్ జ్యువెలరీ అనేది తీసి పక్కన పెడతాం, ఇట్లా రిఫ్రెష్ అవుతాం. అదేవిధంగా మన మైండ్లో ఉన్న మన థాట్స్ని కానీ మన అలజడి కానీ వీటన్నిటిని కూడా తీసి మనం పక్కన పెట్టాలి. అది ఎలా తీసే పక్కన పెట్టాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి పడుకునే ముందు కనీసం ఒక 1 అవర్ మునుపు ఎటువంటి టీవీ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఫోన్లు కానీ న్యూస్లు కానీ ఇవేది కూడా చూడకుండా ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి అవి చూడకుండా ఉండాలంటే మనకి ఏదో ఒక రొటీన్ హ్యాబిట్ అనేది రావాలి. సో మంచి పుస్తకాలు చదవటం, లేదంటే లైట్ మ్యూజిక్ వినటం, లేదంటే పిల్లలతో ఆడుకోవటం, లేదంటే పెయింటింగ్, ఆర్ఎల్స్ మనకి నచ్చిన పని ఏదైతే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అటువంటి ఒక హాబీలా క్రియేట్ చేసుకొని ఆ పని అనేది చేయాలి. సో ఈ విధంగా మనం చెప్పుకున్నవన్నీ కనుక మనం ప్రాక్టీస్ చేయగా మనం అనుకున్న క్లీనింగ్ అండ్ రిపేరింగ్ ప్రాసెస్ జరుగుతుంది, రీఛార్జ్ ప్రాసెస్ జరుగుతుంది, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివ్గా హెల్తీగా కూడా ఉంటాము. సో అండ్ నిద్ర కూడా బాగా పడుతుంది. ఇవన్నీ కూడా ఒక్క రోజులో ఓవర్ నైట్లో ఖచ్చితంగా జరగవు. బట్ మనం స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయగా చేస్తూ ఉంటే డెఫినెట్గా ఒక 1 మంత్ టైం లోపల మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వచ్చు అండ్ అనుకున్న టైంకి మనం హ్యాపీగా పడుకోవచ్చు. సో అదండి ఇవాళ టాపిక్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. హ్యాబిట్ 3 స్లీప్ లైక్ ఏ బేబీ. సో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీక్ మనం 4th హ్యాబిట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.